ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు జిల్లా వైద్య ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో కళాజాత ప్రచారం నిర్వహించారు. పోలవరం మండల కేంద్రం పోలవరం ఏటిగట్టు సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో ఉన్న భయాలను, అపోహలను తొలగించాలని ఉద్దేశంతో వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన నియమాలు తదితర అంశాల గురించి జనపద కళాకారులతో ప్రచారం నిర్వహించారు. పోలవరం గ్రామంలో మరి జిల్లా వైద్య అధికారి వారి ఆదేశాల మేరకు ఎల్ఆర్ కృష్ణబాబు గారి అండ్ టీం వారు కళా జాతర నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎయిడ్స్ నివారణకి ఏ విధంగా ఉంటుంది, ఎయిడ్స్ వచ్చిన తర్వాత మందులు ఏ విధంగా వాడాలి, దానికి సంబంధించిన ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని మరి ఈరోజు ఎల్ఆర్ కృష్ణబాబు గారు వాళ్ళ టీం మరి జిల్లా వైద్య అధికారి వారి ఆదేశాల మేరకు పోలవరం గ్రామంలో వచ్చి మరి కళాజాతను ప్రదర్శిస్తున్నారు. కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన తెలుసుకోవాలి. పోలవరం గ్రామ ప్రజలకు అందరికి కూడా మా విన్నపాలండి. ఈ రోజున పోలవరం గ్రామంలో మన అంబేద్కర్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు మన ఏలూరు జిల్లా వైద్యాధికారి జిల్లా అధికారి వారి యొక్క సూచనల మేరకు, అలాగే లెపర్సీ జిల్లా అధికారి వారి యొక్క సూచనలు సలహాల మేరకు, మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఆరోగ్య కార్యకర్తలు, అలాగే మరి ఆశా వర్కర్లు, మరి వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతోటి, అలాగే పోలవరం పంచాయతీ కార్యదర్శి గారు, అలాగే మరి సర్పంచులు, గ్రామ వార్డు మెంబర్లు, మరి అలాగే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి యొక్క సూచనలు సలహాల మేరకు ఈ కార్యక్రమం మన ఏలూరు జిల్లాలో మా టీం 10 రోజులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి పైన అవగాహన తెలుసుకోండి. హెచ్ఐవి పైన అవగాహన తెలుసుకొని ఎయిడ్స్ స్థాయికి వెళ్లకుండా హెచ్ఐవి తోటే ఒక్కసారి అనుమానంగా ఉన్నట్లయితే మరి సిగ్గు విడిచి మాట్లాడండి. ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగా రక్త పరీక్షలు జరిపించుకొని, ఒకవేళ మనం హెచ్ఐవి సోకిందని ఉంటే మనం భయపడవలసిన పని లేదు. బ్రహ్మాండమైన మందులు వచ్చాయి, అవి వాడుతూ సకాలంగా మరి పౌష్టికాహారం తీసుకున్నట్లయితే జీవితకాలం కూడా మనిషి జీవించే యొక్క పరిస్థితి ఉంది. ఎందుకంటే షుగర్ వచ్చిందనుకోండి ప్రమాదం, ఎప్పుడు గుండె ఆగిపోతుందో తెలియదు. అలాగే బీపీ వచ్చిందనుకోండి, ఎప్పుడు బ్రెయిన్